వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజం. నేను సాయిసుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం జిల్లాలో పొలంలో మోటార్లు ధ్వంసం చేసిన దుండగులు. రైతులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని మల్లా బట్టి విక్రమార్క హితువు. షాపూర్ నగర్లో వ్యాపార సముదాయాలు మూసివేత. స్వచ్ఛంద బంద్కు ముందుకు వచ్చిన వ్యాపారస్తులు. కాజీపేట రైల్వే జంక్షన్ లో పీఓఆర్ ఏర్పాట్లకు చర్యలు. స్థలాన్ని పరిశీలించిన ప్రభుత్వ చీఫ్ విప్ వ్యాసం వినయ్ భాస్కర్. వికారాబాద్ జిల్లా పరిగి ఫైర్ స్టేషన్ లో విషాదం. గుండెపోటుతో హోంగార్డ్ ఆకస్మిక మృతి. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన. బీజేపీ ప్రచారాలకు పరిమితమై పాలనను గాలికి వదిలేసిందని ఆరోపణ. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ఆలపాడు గ్రామంలో ఇటీవల కాలంలో గుర్తు తెలియని వ్యక్తులు రైతు పొలాల్లో ఉన్న మోటార్లను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత ముల్లా బట్టి విక్రమార్క పొలాలకు వెళ్లి పరిశీలించారు. రైతులు పంటలు వేసుకునే సమయంలో దుర్మార్గులు ఇలా రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దోషులను శిక్షించి రైతులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేవలం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వ్యవస్థలను వాడుకోవటం వల్ల మళ్ళీ ఇటువంటివన్నీ కూడా తిరిగి మొదలవుతున్నాయి. ఇది ఇలాగే మొదలైతే ఆళ్లపాడు గ్రామంతో ఆగదు. మిగతా గ్రామాలకు కూడా సోకే ప్రమాదం ఉంది. ఈ రాజకీయాలకు అతీతంగా పోలీస్ యంత్రాంగం, అధికార యంత్రాంగం రైతులకు రక్షణ కల్పించి, ఆస్తులను రక్షించి, వాళ్ళు చేయాల్సినటువంటి విధుల్ని వారు సక్రమంగా నిర్వర్తించాలి. పోలీస్ యంత్రాంగం ఉన్నది ప్రజల కోసమే తప్ప అధికార పార్టీ నాయకులకి వెనక ముందు సైరన్లు వేసుకుంటూ సెక్యూరిటీ బందోబస్తు చేయడానికి కాదు. లేకపోతే అధికార పార్టీ నాయకులు చెప్పినటువంటి కేసులను బుక్ చేయటం కోసం కాదు. లేకపోతే అధికార పార్టీ నాయకులు ఏ తప్పులు చేసినా కానీ పర్వాలేదు, వాళ్ళు చెప్పినట్టే మేము చేస్తామని చెప్పడానికి కాదు. వాళ్ళ జీతభత్యాలు అన్నీ ఇచ్చేది ప్రజలు పెట్టినటువంటి పన్నుల ద్వారా ఇస్తా ఉన్నాం. మరి ఆస్తుల్ని, వ్యవస్థల్ని కాపాడాలి. ప్రజల ఆస్తుల్ని, వ్యవస్థల్ని కాపాడాలి. ఇటువంటి వ్యవస్థలు ఎప్పుడు కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలి. పార్టీలు వస్తూ ఉంటాయి, అధికారంలోకి పోతూ ఉంటాయి, కానీ వ్యవస్థలు మాత్రం శాశ్వతంగా పనిచేయాలి. అలా పనిచేయకపోతే వాళ్ళు కూడా భారీ మూల్యాన్ని చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది భవిష్యత్తులో. నేను జిల్లా యంత్రాంగాన్ని, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగాన్ని ఈ మోటార్లు లోపల వేసినటువంటి వాళ్ళని వెంటనే పట్టుకొని తగిన రీతిలో శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇటువంటి విష సంస్కృతిని మదర్ నియోజకవర్గంలో తిరిగి 20 ఏళ్ల క్రితం కానీ మళ్ళీ తీసుకొచ్చేటువంటి సంస్కృతిని తీసుకురావాలి. మీరు ఇదే పరిస్థితి కొనసాగితే గ్రామాల్లో అలకల్లోలం అవుతాయి, అశాంతితో నిండుతాయి, ఆస్తులు అన్నీ కూడా అయోమయంగా మారుతాయి. అటువంటి పరిస్థితులు రానివద్దని చెప్పి చెప్తా ఉన్నాను. నేను వెంటనే కమిషనర్తో కూడా మాట్లాడతాను, జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడతాను. షాపూర్ నగర్లోని వ్యాపార సముదాయాల యజమానులు స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిచ్చారు. క్లాత్, జ్యువెలరీ, హార్డ్వేర్, కిరాణా, కూరగాయలు, ఎలక్ట్రికల్, మొబైల్ షాపులు, హోల్సేల్ తదితర దుకాణాలకు చెందిన అసోసియేషన్ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం 28వ తేదీ నుండి వచ్చే ఆదివారం 5వ తేదీ వరకు అన్ని వ్యాపార సముదాయాలు బంద్ ఉంటాయని, షాపూర్ నగర్ మార్కెట్లోని అన్ని దుకాణాలకు ఈ విషయం తెలియజేస్తామని, ప్రజలందరూ సహకరించాలని, కరోనా వైరస్ విస్తృతిని తగ్గించేందుకు స్వచ్ఛందంగా బంద్ను పాటించాలని వ్యాపారస్తులు తెలిపారు. ఆదివారం 28వ తారీఖు నుంచి జూలై 5 వరకు ఈ కరోనా గురించి బంద్ చేస్తున్నాం. అంటే ఎవరో బంద్ చేయమనలేదు, మాకు మేమే ఈ మార్కెట్ అసోసియేషన్ మొత్తం బంద్ చేస్తున్నాం. దీనికి ప్రజలు కూడా చాలా సహకరించాలి. ఏ మార్కెట్ అండి? షాపూర్ నగర్ కూరగాయల మార్కెట్. మీ పేరు?
ఆ పేరు సత్యనారాయణ. రాఘవేంద్ర బ్యాంక్స్ షాపూర్ నగర్ నుంచి రిపోర్ట్ చేస్తున్నాను. కరోనా రోజు రోజుకి విజృంభిస్తున్న దశలో మేము షాపూర్ మార్కెట్ అసోసియేషన్ తరఫున ఈ సండే నుంచి వచ్చే సండే వరకు, అదే 28 తారీఖు నుంచి వచ్చే నెల 5 తారీఖు వరకు స్వచ్ఛందంగా మేము షాపులు మూసేదలుచుకున్నాము. కరోనా నివారణ చర్యలో భాగంగా ప్రభుత్వానికి ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇస్తూ ఈ నివారణ చర్యలో భాగంగా ఈ వారం రోజుల పాటు బంద్ చేయడం జరుగుతుంది. కావున ప్రజలందరూ సహకరించాలి. అట్లే అసోసియేషన్ కూడా మంచి నిర్ణయం తీసుకున్నారని ఆశిస్తూ ప్రజలు సహకరించాలని కోరుతూ కరోనా చర్య ఇంట్లోనే ఉండండి, సామాజిక దూరం పాటించండి, స్టే సేఫ్, స్టే హోమ్. గడగడలాడుతున్నటువంటి కరోనా మహమ్మారి వైరస్ని మరి షాపూర్ నగర్ చుట్టుపక్కల మరి ఇంత ప్రపంచాన్ని ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి మరి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో లాక్డౌన్ ప్రకటించినప్పటికీ కూడా మరి ఈ వైరస్ని మనము దూరం చేసుకోలేకపోయినాం. మరి ఈరోజు మా షాపూర్ నగర్కి సంబంధించి షాపూర్ నగర్లో ఉన్నటువంటి అన్ని వెల్ఫేర్ అసోసియేషన్, మరి మర్చెంట్ అసోసియేషన్, కిరాణా షాపులు కానివ్వండి, బట్టల వర్తక వ్యాపారులు కానివ్వండి, మన చెప్పుల షాప్ వాళ్ళు కానివ్వండి, అన్ని రకాలైనటువంటి దుకాణాలు మరి షాపూర్ నగర్ మార్కెట్ అంటేనే బేగం బజార్కి రెండో మార్కెట్గా పేరున్నటువంటి మార్కెట్. మరి ఈరోజు స్వచ్ఛందంగా మా దుకాణదారులందరూ కూడా ముందుకొచ్చి మరి కరోనా వైరస్ చాలా వ్యాప్తి చెందినటువంటి షాపూర్ నగర్ చుట్టుపక్కల ఏరియాలో మరి మనకు కూడా మనం ప్రాణంతో ఉంటేనే మరి ఫ్యూచర్లో ఏమైనా చేయగలుగుతామనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా అందరూ ముందుకొచ్చి మరి ఒక వారం రోజులు అంటే 28వ తారీఖు నుంచి రేపు ఆదివారం నుండి మళ్ళీ ఆదివారం 5వ తారీఖు వరకు స్వచ్ఛందంగా మేమే మా షాపులన్నీ బంద్ పెట్టుకుంటాము అని చెప్పేసి స్వచ్ఛంద లాక్డౌన్కు ముందుకు రావడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క అసోసియేషన్కి సంబంధించినటువంటి ప్రతి అసోసియేషన్ అంటే మార్కెట్లో ఉన్నటువంటి వివిధ దుకాణాలు, సముదాయాలందరూ కూడా ముందుకొచ్చి లాక్డౌన్కి అందరూ స్వచ్ఛందంగా ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మేమందరం కూడా ఈ లాక్డౌన్ మరి రేపు మహమ్మారిని తరిమి కొట్టే విధంగా మేమందరం కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ షాపులు ఓపెన్ చేయకుండా పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి తగు చర్యలు తీసుకోవడానికి మేమందరం కూడా ముందుకు వచ్చినాం. గత పాలనలో కేంద్ర సమైక్య రాష్ట్రం నిర్లక్ష్యంతో బోసిపోయిన నిజాం నాటి కాజీపేట రైల్వే స్టేషన్ సీఎం కేసీఆర్ హయాంలో అభివృద్ధికి నోచుకున్నదని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. కాజీపేట రైల్వే స్టేషన్లో పీరియాడికల్ ఓవర్ రైలింగ్ సెంటర్ ఏర్పాటు సేకరించిన 160 ఎకరాలుగా స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్, ప్రజాప్రతినిధులు, రైల్వే ఉద్యోగులు ఐక్య పోరాటం వలన రైల్వే పీఓసీ సెంటర్ మంజూరైందని అన్నారు. స్వీకరించిన భూమిని వేగవంతంగా రైల్వే శాఖకు కేటాయింపులు చేసేందుకు జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలవనున్నట్లు తెలిపారు. సార్ మీరు ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఎక్కువ టైం పడుతుంది సార్. మండే వెళ్తే ఒక 1 పేమెంట్ ఒకటి మనకు అది ఉంది, తర్వాత అది ఇస్తుంది. ఎన్విరాన్మెంట్ అండ్ గవర్నమెంట్ అది చేసుకుంటుంది, అది పెద్ద పని కాదు. నిజాం నాటి కాజ్పేట్ రైల్వే స్టేషన్ ఒకప్పుడు కార్మికులతోని, ఉద్యోగులతోని, ప్రయాణికులతోని కలకలలాడేది. రాను కేంద్ర నిర్లక్ష్యం అని అనుకోండి, సమైక్య రాష్ట్రంలో అది వెలువెలిపోతున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చొరవతోని, స్థానిక మా రైల్వే ఉద్యోగ సంఘాల ఐక్యతతోని, అనేక ఉద్యమాల ఫలితంగా ఎప్పటికప్పుడు మా పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ గారు అయితేనే, సీతారాం నాయక్ గారు అయితేనేమి, గౌరవనీయులు ఆనాటి పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు అయితేనేమి, ఇప్పుడున్నటువంటి ఎంపీ రాజ్యసభ ఎంపీలు బండ ప్రకాష్ గారు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు, ఎంపీ కవిత గారు, వీరందరి చొరవతోని ఎక్కడికో పోతున్నటువంటి అనేక రైల్వే యూనిట్స్ అన్నీ కూడా మా ఐక్య పోరాటాల ఫలితంగా మరి ఇక్కడికి కాజ్పేట్కు పీఓఎస్ సెంటర్ రావటం జరిగింది. పీరియాడికల్ ఓవర్ రైలింగ్ సెంటర్ను మా ఐక్య పోరాట ఫలితంగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.
వికారాబాద్ జిల్లా పరిగి ఫైర్ స్టేషన్లో విషాదం చోటు చేసుకుంది. ఫైర్ స్టేషన్లో హోంగార్డుగా 14 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న అశోక్ గౌడ్ విధి నిర్వహణలో హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు గండేడ్ మండలం మహమ్మదాబాద్ వాసిగా గుర్తించారు. మృతుడికి 2 పిల్లలున్నారు. అశోక్ గౌడ్ మృతితో కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆంజనేయులు గౌడు, మా బామ్మర్ది ఎన్ అశోక్ గౌడు, మా బామ్మర్ది ఇతడు గత 14 సంవత్సరాలుగా పరిగి ఫైర్ స్టేషన్లో హోంగార్డ్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగానే శనివారం కూడా ఈరోజు కూడా విధుల్లోకి వచ్చాడు. విధులు నిర్వహిస్తూ మధ్యాహ్న సమయంలో కింద పడిపోగానే అక్కడున్న సిబ్బంది తోటి సిబ్బంది హాస్పిటల్కు తరలించారు. అప్పటికే ఆయన ప్రాణాలు విడిచాడు. ఆయన కుటుంబానికి ఒక పెద్ద దిక్కు లేక వాళ్ళ కుటుంబంలో కుటుంబ పోషణకు ఒక భారంగా ఉంటూ కుటుంబ పోషణను నడిపిస్తూ వారధిగా ఉంటూ కుటుంబ పోషణ నడిపిస్తూ వాళ్ళ కుటుంబంలో 4 అన్నదమ్ములు వాళ్ళు, అందులో ఈయన 2వ వాడు. ఈయన ఉద్యోగం మీదనే వాళ్ళ కుటుంబము ఒక 8 మంది జీవనాధారంగా బతికేవారు. అతనికి ఒక 5 నెలల బాబునోడు, 2.5 సంవత్సరాల కూతురుంది. ఎన్ని ఉన్నా, ఎంత కుటుంబ భారం ఉన్నా, పోషణకు ఇబ్బంది ఉన్నా కూడా విధుల్లో మాత్రం చక్కటి ఓర్పుతో విధులకు ఎంత మహమ్మదాబాద్ నుండి విధులను తూచే తప్పకుండా వచ్చి విధులు నిర్వహిస్తూ ఇక్కడ పరిగిలో కూడా అందరితోని కలుపుకోరుగా ఉండేవాడు. మహమ్మదాబాద్లో కలుపుకోరుగా ఉండేవాడు. వాళ్ళకి ఎలాంటి వ్యవసాయ భూమి కానీ ఎలాంటివి లేవు. ప్రభుత్వం ఈయన దీని మీద పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే ప్రభుత్వం గుర్తించి వాళ్ళ కుటుంబానికి ఏమన్నా ఆర్థిక సాయం అందించి ఆదుకోని వాళ్ళ భార్య కూడా ఒక ఉద్యోగాన్ని అందిస్తే వాళ్ళ కుటుంబానికి పోషణ అందించిన వారు అవుతారని ప్రత్యేకంగా వాళ్ళ డిపార్ట్మెంట్ అధికారులను కానీ ప్రభుత్వాన్ని కానీ కోరుతున్నాం. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మునుపెన్నడూ లేని విధంగా 15 రోజుల కాలంలో 18 రూపాయలు పెరగడం దారుణమని అన్నారు. కేవలం ప్రచారాలకు పరిమితమై పాలనను గాలికి వదిలేసిన మొదటి ప్రధాని నరేంద్ర మోదీ అని దుయ్యబట్టారు. గత 15 రోజులుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం ఏదైతే ఉందో సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని ఈ దేశ ప్రజలు అనుభవిస్తున్నారనే విషయాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారు. ప్రధానంగా కేవలం మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఆయిల్ కంపెనీలకు స్వేచ్ఛ ఇవ్వడం మూలంగా ఈరోజు క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా తగ్గుతున్నప్పటికీ ఆయిల్ కంపెనీలు చేస్తున్నటువంటి దుర్మార్గం ఏమైతే ఉందో రోజు రోజుకు ఎవ్రీడే పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం అనేది కేవలం ఆయిల్ కంపెనీల యజమానులకు వాళ్ళ డీలర్లకు మాత్రమే లాభమై ఉన్నదనేది వాస్తవం. 15 రోజులుగా గరిష్ట స్థాయికి పెరిగినటువంటి ఈ పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో నరేంద్ర మోడీ కానీ బీజేపీ నాయకులు కానీ ఎక్కడా కూడా మాట్లాడకపోవడం అనేది ఏదైతే ఉందో ఈ ఖచ్చితంగా ఇది మోడీ అసమర్థ పాలనకు నిదర్శనమని మాత్రం కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో మోడీ దిట్ట. ఒకవైపు అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ మరొక వైపు సామాన్యుల నడ్డి తిరగడంలో మోడీని మించినవాడు ఈ దేశంలో ఎవరు లేదనేది గత 6 సంవత్సరాలుగా ఈ దేశ ప్రజలకు అర్థమైంది. మరి ఈ మధ్య కాలంలో కరోనా మొదలైన నుండి మోడీ తీసుకున్న ప్రతి నిర్ణయం ఫెయిల్ అయ్యింది. ఈ దేశంలో ప్రచారాలకే పరిమితమై పాలనను గాలికి వేసిన ప్రధానమంత్రి ఇప్పటివరకు ఎవరైనా ఉన్నారంటే కేవలం నరేంద్ర మోడీ మాత్రమే విషయం మనకు అవగాహన అవుతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క ఆయిల్ కంపెనీలు వేస్తుంటే క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పటికీ ఆ తగ్గిన ధరల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోవడం ఏదైతే ఉన్నదో ఇది చాలా దుర్మార్గమైన విషయం.
ఒకరిని మించి ఒకరు పన్నులు పెంచుకుంటూ ఈ పెట్రోల్ ధరలను పెంచడంలో వాళ్ళు పోటీ పడడం చూస్తుంటే వీళ్ళిద్దరు ఏ విధంగా ఒక్కటై ఈ ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు ఏ విధంగా ఒక్కటై చేస్తున్నారనే విషయాన్ని ప్రజలు గమనించాలని, ప్రజల పక్షాన ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వాలు అవలంబించినప్పుడు వారి పక్షాన నిలవడంలో, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంలో లేనప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాటం చేయడంలో ఎప్పుడు వెనుకడుగు వేయాలని, అందుకే రేపు 29 సోమవారం రోజు నిజామాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల పైన నిరసన కార్యక్రమం తెలియజేస్తూ కలెక్టర్కు మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. మేడ్చల్ జిల్లా కొంపల్లి పరిధిలోని దూలపల్లి వికేర్ సెక్షన్ కాలనీలో మిషన్ భగీరథ పథకం గోదావరి మంచినీటి సరఫరా లైన్ నల్లలను దూలపల్లి పోచమ్మగుడి వద్ద ప్రారంభించారు. అదేవిధంగా చెత్త స్వీకరణ వాహనాలను ప్రారంభించారు. అనంతరం పారిశుద్ధ సిబ్బందికి యాప్రాన్లు, గ్లౌజులు, రెయిన్ కోట్ పంపిణీ చేశారు. హరితారం కార్యక్రమంలో భాగంగా అయ్యప్ప కాలనీ దూలపల్లి ఇండస్ట్రియల్ దారి వెంబడి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీ సన్న శ్రీశైలం యాదవ్, కమిషనర్ MNR జ్యోతి, పురపాలిక సంఘం కౌన్సిలర్లు, కోఆపరేటర్ సొసైటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. సమాచార హక్కు వికాస సమితి సమాచార కార్యకర్త మరియు వ్యవస్థాపకులు ఎర్రమాద కృష్ణారెడ్డిపై కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సంబంధిత అధికారులు మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాస్టల్లో జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై డీడీ ఎస్సీ సంక్షేమ శాఖ అధికారికి ఫిర్యాదు చేశారనే నెపంతో డీడీపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆధారాలతో ఇచ్చిన ఫిర్యాదుపై సమగ్ర విచారణ చేసి నిజాలను నిర్ధారణ చేసుకుని తగిన చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కాగా నిధులు దుర్వినియోగాన్ని అరికట్టవలసిన అధికారులు తప్పు చేసిన వారి పట్ల ఉదారత వ్యవహరిస్తున్నారని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సమాచార హక్కు కార్యకర్తలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. ఇప్పటి వరకు నేను ఎటువంటి ఫోన్ కాల్ కానీ వాళ్ళ దగ్గరకు వెళ్ళడం కానీ జరగలేదు. ఎటువంటి ఆ విచారణకైనా నేను సిద్ధమే. వారు నేను చేసిన ఆరోపణల మీద వారు విచారణకు సిద్ధంగా ఉండాలని సమాచార హక్కు వికాస సమితి డిమాండ్ చేస్తుంది. వీరు పెట్టిన బిల్లుల ఆధారంగా డ్రా చేసిన ప్రతి ఒక్క రూపాయిని రెవెన్యూ యాక్ట్, రికవరీ యాక్ట్ ప్రకారం, RR యాక్ట్ ప్రకారం రికవరీ చేయాలి. పేదల సంక్షేమం కోసం, షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పంపించిన నిధులను వారి అభ్యున్నతి కోసం, వారి సంక్షేమం కోసం, వారి బాగు కోసం వాడుకున్నారు. ఇది మా ఆరోపణ కాదు, ఆధారాలతో సహా నిరూపించడం జరిగింది. ఈ ఆధారాల మీద మీరు సమగ్రమైన విచారణ జరిపినట్లయితే వేల కోట్ల రూపాయలు రాష్ట్రం మొత్తం కూడా ఇదే విధానం కొనసాగుతుందేమో అనే అనుమానం నాకు ఉంది. దీని మీద జిల్లాలో విచారణ జరిగినట్లయితే కొన్ని కోట్ల రూపాయలు రికవరీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే సంబంధిత అధికారులు దీని మీద విచారణ చేయాలి. మా మీద వాళ్ళు ఎటువంటి ఆరోపణలు చేసినా ఎటువంటి విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నామని పత్రికా ముఖంగా, మీడియా మిత్రుల ముఖంగా తెలియజేసుకుంటూ, సదా ప్రజాక్షేమం కోసం పనిచేసే సమాచార హక్కు వికాస్ సమితి మీద ఎటువంటి ఆరోపణలు చేసినా నిరూపణ కోసం మేము సిద్ధమని తెలియజేసుకుంటున్నాం. వారి మీద పడ్డ ఆరోపణలు కాదు, ఈ ఆధారాలకు మేము ఇచ్చే ఆధారాలకు సమాధానం చెప్పాలి, విచారణకు సిద్ధం పడాలని కోరుకుంటూ, తప్పుడు పద్ధతుల ద్వారా ఇబ్బందులు పెట్టడానికి, నన్ను చంపడానికి చేసే ప్రయత్నాలన్నీ మానుకోవాలి. నాకు ఏది జరిగినా HW అనేది బాధ్యతని, సంబంధిత సమాచార హక్కు చట్టం ద్వారా సేకరణ చేసే సమాచారాన్ని అధికారులకు ఇచ్చినప్పుడు వారు దాని మీద విచారణ చేయాలి తప్ప మేము చేసిన ఫిర్యాదును వాళ్ళకు తెలియజేయడం వల్ల వాళ్ళు నాకు ప్రాణహాని చేసే ప్రమాదం ఉంది. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 21 జీవోలు, సర్క్యులర్ల ఆధారంగా సమాచార హక్కు కార్యకర్తకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగాన్ని. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా రెవెన్యూ అధికారి గారికి, జిల్లా SP గారికి 26/6/2020 అనగా నిన్న ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని పై పూర్తి విచారణ చేసి తగు న్యాయం చేయాలని, నిధుల దుర్వినియోగం పూర్తిగా రికవరీ చేయాలని, నాకు ప్రాణరక్షణ కల్పించాలని సమాచార హక్కు వికాస్ సమితి తరపున డిమాండ్ చేస్తూ, భవిష్యత్తులో కానీ ఎక్కడ కూడా సమాచార హక్కు కార్యకర్తకు ఎటువంటి హాని జరిగిన సంబంధిత PIOలు, సమాచార అధికారులు, జిల్లా యంత్రాంగం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాం. దీని విషయంపై సంబంధిత అధికారులు తక్షణమే చర్య తీసుకోకపోతే వారు కూడా వారికి మద్దతు ఇచ్చారని భావించాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా యంత్రాంగం పూర్తి విచారణ చేయాలని, తగు రక్షణ చర్యలు నాకు కల్పించాలని కోరుకుంటున్నాం.
వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం కాన్పూర్లో వైకుంఠ ధామంలో 2 లక్షలతో చేపట్టిన కంపోస్ట్ షెడ్లను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రారంభించారు. వైకుంఠ ధామానికి కంపౌండ్ వాల్ నిర్మాణకు నిధులు మంజూరు చేశామని కలెక్టర్ హామీ ఇచ్చారు. బెస్ట్ సార్, ఇంకట్లయితే ఇంకా చాలా వీక్నెస్ ఉంటుంది. మన వరంగల్ అర్బన్ జిల్లాలో కూడా ఈ జూన్ నెల 25వ తారీఖు నుంచి హరితహార కార్యక్రమం 6వ విడత స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో దీంట్లో భాగంగా మన జిల్లాలో 53,70,000 ప్లాంట్లు ప్లాంటేషన్ చేయడానికి ఆల్రెడీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. సో అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఈ సంవత్సరం మన జిల్లాలో 130 గ్రామ పంచాయతీల్లో కూడా మనం నర్సరీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో గ్రామ పంచాయతీలో కూడా ఆ నర్సరీలో పెంచిన మొక్కల్లోనే మనము ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ హోమ్ స్టే ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్ కూడా చేసుకుంటున్నాము. సో హరితహారంలో భాగంగా ఈరోజు కమలాపూర్ మండలానికి రావడం జరిగింది. ఇక్కడ మనకి కమలాపూర్ మండలంలో అంబాలా గ్రామ పంచాయతీలో ఈరోజు మనము మంకీ ఫుడ్ కోర్ట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారు ప్రతి మండలంలో కూడా మినిమం 3-4 మంకీ ఫుడ్ కోర్ట్స్ ఉండాలి. సో ఉండడం వల్ల మనకి మంకీస్ అంటే వైల్డ్ ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ పెంచడం వల్ల మంకీస్ కూడా సో వాటికి కూడా ఆహారం దొరుకుతుంది. అవి ఎక్కడైనా మన మండలాల్లో ఈ హిలాక్స్ ఉంటే దాంట్లో పెంచమనడం జరిగింది. సో దాంట్లో భాగంగా అంబాలా గ్రామంలో కూడా అరౌండ్ ఒక 270 ఏకర్స్లో ఒక హిలాక్ని ఐడెంటిఫై చేసి దాంట్లో మనం మంకీ ఫుడ్ కోర్ట్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. అధికారులు, ప్రజలు అందరూ కూడా భాగస్వాములు అయ్యి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు హరితహారాన్ని అందరం సక్సెస్ఫుల్గా చేద్దాం. థ్యాంక్ యూ. ఆదిలాబాద్ జిల్లా బజార్నత్నూర్ మండలం వర్ధమాన్పూర్ గ్రామంలో పత్తి, సోయా విత్తనాలు మొలకెత్తపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరుతున్నారు. కేసీఆర్ సారు మాకు నష్టపరిహారం చేయాలా, వర్షాలు లేవు, పంటలన్నీ ఎండిపోయినాయి. దీని గురించి మాకు ఏదైనా నష్టపరిహారం మా బజారత్నూరు మండలంలో వర్ధమాన్పూర్ గ్రామం మాకు ఏదైనా సహకారం చేయాలని మేము కోరుకుంటున్నాం. మొత్తం పత్తి అంటే ఎండిపోయింది, సోయా ఎండిపోయింది. ఈ కేసీ ఎట్లా చేస్తాడో ఎట్లా మా ఎట్లా బతుకుతాడో మరి ఏదన్నా మాకు ఇవి మాకు పైసలు ఏమని మాకు సహకారం చేస్తేనే మేము మాకు సస్యవేట్లో ఉన్నాం. ఏం పంటలు లేవు, ఏం లేవు. చేనులోకి పోతే మొత్తము చేన ఎండి చూడబుద్ధి అవుతాడు చేన. కర్నల్ సంతోష్ బాబు నివాళిగా వేములవాడ పట్టణంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా కొవ్వొత్తులు వెలిగించి మౌనం పాటించారు. తర్వాత భోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు చైనా సైన్యంతో ధీటుగా పోరాడి అతి పిన్న వయసులో దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వంగల దివ్య, శ్రీనివాస్ శంకర్, ఎండి రఫీక్, పవన్, జనార్దన్, హరిబాబు, నామల వేణు, మైదం వేణు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారు సూచనల మేరకు ఈరోజు వేములవాడ వైస్ చైర్మన్ మధు రాజేందర్ గారు కల్నల్ సంతోష్ బాబు వారికి వారు ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ కొవ్వొత్తులు వెలిగించడం జరిగింది. ఈరోజు వారి ధైర్య సాహసాలు నిజంగా దేశంలో యువతకు స్ఫూర్తిదాయకం. ఎందుకంటే వారి తక్కువ మంది టీంతో చైనా బార్డర్లో ఎంతో మందిని మట్టుపెట్టిన చరిత్ర వారికి దక్కింది. నిజంగా వారికి హృదయపూర్వక బాధావేదన తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి, వారి తల్లిదండ్రులకు కానీ వారందరికీ కూడా మా తరఫున, మున్సిపల్ తరఫున కానీ, కౌన్సిలర్ తరఫున కానీ అందరికీ కూడా వారికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ అమరహే అమరహే సంతోష్ బాబు అమరహే. జరిగినటువంటి సేనా దొంగ దెబ్బ తీసి మన జవాన్లను పొట్టన పెట్టుకుంది. అందులో మన తెలంగాణ ముద్దుబిడ్డ, మన సూర్యాపేట వాస్తవ్యుడైనటువంటి కల్నల్ సంతోష్ బాబు గారు స్వర్గస్థులైనారు. ఆ యుద్ధంలో వారు మన దేశం కొరకు ప్రాణాలు త్యాగం చేసి అర్పించినటువంటి సంతోష్ బాబు గారికి మన ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మన వైస్ చైర్మన్ మధు రాజేంద్ర అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు వారు స్వర్గీయులైన 12వ రోజు సందర్భంగా వారు అన్నదాన కార్యక్రమం చేపట్టినారు. వారి యొక్క దాతృత్వానికి మా తరఫున పట్టణ ఆర్యవేశ సంఘం మరియు జిల్లా ఆర్యవేశ సంఘం మా తరఫున
మన మధురేంద్రన్న గారికి ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేశానికి ప్రాణత్యాగం చేసినటువంటి సంతోష్ బాబు గారికి ఘన నివాళి అర్పిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఖమ్మం జిల్లాలో పొలంలో మోటార్లు ధ్వంసం చేసిన దుండగులు. రైతులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని మల్లా బట్టి విక్రమార్క హితువు. షాపూర్ నగర్లో వ్యాపార సముదాయాలు మూసివేత. స్వచ్ఛంద బంద్కు ముందుకు వచ్చిన వ్యాపారస్తులు. కాజీపేట రైల్వే జంక్షన్ లో పీఓఆర్ ఏర్పాట్లకు చర్యలు. స్థలాన్ని పరిశీలించిన ప్రభుత్వ చీఫ్ విప్ వ్యాసం వినయ్ భాస్కర్. వికారాబాద్ జిల్లా పరిగి ఫైర్ స్టేషన్ లో విషాదం. గుండెపోటుతో హోంగార్డ్ ఆకస్మిక మృతి. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన. బీజేపీ ప్రచారాలకు పరిమితమై పాలనను గాలికి వదిలేసిందని ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్తే.